पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు మనకు చెప్తున్నారు, నీవు దుఃఖపడేవాడివి కాదు అని మనకు పదే పదే చెప్పటం జరిగింది. మన దుఃఖం పోవటం కోసం భగవద్గీతలో మొదటగా ఆధ్యాత్మిక పరంగా చెప్పారు. నీవు ఆత్మస్వరూపానివి అన్నది. ఆత్మస్వరూపానివి అయినప్పుడు నీకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. అలాగే సుఖ దుఃఖాలు కూడా నీకు లేనే లేవు. అవి అనుభవించటానికి జన్మలు కూడా నీకు లేనే లేవు. కాబట్టి నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. వాటి తాలూకు ఫలాలు కూడా నీకే సంబంధము లేదు. సుఖ దుఃఖాలు అనేటటువంటి ఫలాలతో కూడా నీకే సంబంధము లేదు అని ముందు మనకు ఆధ్యాత్మిక పరంగా ఆత్మదృష్టి ఏర్పరచుకోమని మనకు భగవంతుడు తెలియచేయటం జరిగింది. ఆ తర్వాత మతపరంగా ఒకవేళ నీవు దేహమే అనుకున్నా లేదా జీవుడే అనుకున్నా నీవు మరణించేవాడివి కాదు. ఒకవేళ మరణం వస్తుంది అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా మళ్ళా నీకు జననము వస్తుంది. ఇది అనివార్యమైనటువంటిది. అనివార్యమైనటువంటి దానికోసం నువ్వు ఎప్పుడు కూడా బాధపడకూడదు అనేటటువంటిది కూడా మతపరంగానూ చెప్పారు. ఆ తర్వాత బాహ్యమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ధర్మపరంగా మళ్ళీ చెప్పటం మొదలుపెట్టారు. ఇది నీకు ధర్మమై ఉన్నది కాబట్టి ఈ ధర్మయుద్ధం నువ్వు చేయాల్సి ఉంది. నీవు ధర్మయుద్ధం చేయకపోవటమే నిజానికి అది పాపము అవుతుంది. కాబట్టి ధర్మయుద్ధం నువ్వు చెయ్యి అని ధర్మపరంగా చెప్పటం జరిగింది. అలాగే మళ్ళా లౌకిక పరంగా కూడా ఈ లోకమంతా ఏమనుకుంటుంది నీ గురించి నువ్వు ఇప్పుడు పారిపోయినట్లయితే అని లౌకిక పరంగా కూడా బోధ చేయటం జరిగింది. ఆధ్యాత్మిక పరంగాను, మతపరంగాను, ధర్మపరంగాను, లౌకిక పరంగాను 4 విధాలుగా కూడా బోధ చేయటం అనేది జరిగింది. 4 విధాలుగా బోధ చేసి చివరికి ఒక శ్లోకం మనకు చెప్పారు. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అనేది. సుఖమైన, దుఃఖమైన, లాభమైన, నష్టమైన, జయమైన, అపజయమైన ఏది నీ ముందుకు వచ్చినప్పటికీ కూడా నీవు సమస్థితిలో ఉండాలి అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్పారు. సమస్థితిలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే అది నిజానికి యోగము అనిపించుకుంటుంది. సమత్వమే యోగము అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. ఈ సమ అనేటటువంటి పదం భగవద్గీత మొత్తంలోనూ కూడా అనేక సార్లు మనకు వినపడుతూనే ఉంటుంది. సమ 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 అనేటటువంటిది. సమ అంటే మారినటువంటిది. మారినటువంటి ఆత్మ దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టితో నువ్వు ఉండాలి నిరంతరం అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజస్వం నైవం పాపం అవాప్స్యసి అన్నప్పుడు
ఈ సమస్థితిలో ఉండాలి. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ధర్మాల గురించి చెప్పారు. ఇది నీ ధర్మము, ఈ విధంగా చేయటమే నీకు ఉత్తమము అని చెప్పారు. అలాగే నువ్వు ఇలా చేయకపోతే అధర్మము అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నీ ముందు యుద్ధం ఉంది. ఈ యుద్ధంలో నువ్వు ధర్మదృష్టితో ఉండాలి. ఇది నా ధర్మము కాబట్టి నేను చేస్తున్నాను. జయమా అపజయమా ఏది వస్తే అది వస్తుంది అనే ఆ దృష్టి ఏర్పరచుకుని నీ ముందున్నటువంటి పని నువ్వు చేయాలి అనేటటువంటిది మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమ అనేటటువంటిది జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. బ్యాలెన్స్. ఒక బ్యాలెన్స్ అన్నది కోల్పోయినట్లయితే జీవితంలో నిజానికి ఏం సాధించాము అని వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఈ జీవితం అంతా కూడా దుఃఖమయమే అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. నువ్వు ఏం సాధించావు అన్నది కాదు ఇక్కడ కావాల్సింది, నీవు సమస్థితిలో ఉన్నావా లేదా అనేటటువంటిదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. జయం రావచ్చు, అపజయం రావచ్చు నీ ముందుకి. ఏది వచ్చినప్పటికీ కూడా నీవు సమస్థితిలో ఉండాలి అనేటటువంటిదే మనకు భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. భగవద్గీత అంతా మనం చూసినట్లయితే నీ ముందున్నటువంటిది ఏదైతే ఉందో ఆ పనిలో జయం పొందటము ఎలాగా అన్నది కాదు భగవద్గీత చెబుతున్నటువంటిది. ముఖ్యంగా భగవద్గీత చెబుతున్నది నీవు ఒక పనిని ఏ విధంగా సాధించాలి అనేటటువంటిది, ఏ విధంగా విజయం పొందాలి అనేటటువంటిది కాదు. విజయమైన అపజయమైన ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు సమస్థితిలో ఉండాలి అనేటటువంటిది చెబుతుంది. నిజానికి విజయం అంటే ఏమిటి అంటే, జయమైన అపజయమైన సమస్థితిలో ఉండటమే యథార్థమైనటువంటి విజయం. ఇది మనకు భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. బాహ్యమైనటువంటి ఈ జయాపజయాల గురించి కాదు ఆలోచించాల్సింది. మనిషి పుట్టిన తర్వాత ఆ సమత్వం ఏదైతే ఉందో ఆ సమత్వాన్ని సాధించాలి. ఎప్పుడు కూడా సమదృష్టితో ఉండాలి. ఎప్పుడు ఏది రావాలో అది వచ్చి తీరుతుంది, తప్పకుండా వచ్చి తీరుతుంది. నీ ముందున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నువ్వు శ్రద్ధగా చేస్తున్నప్పుడు నీకేది రావాలో, ఎప్పుడు రావాలో, ఎలాంటిది రావాలో అది వచ్చి తీరుతుంది అంతే. అదేదో ఇప్పుడు రాలేదు అని చెప్పేసి దిగులు పడటము, లేకపోతే నేను అనుకున్నది వచ్చిందని చెప్పేసి పొంగిపోవటము, ఈ కుంగిపోవటము పొంగిపోవటాలు అన్నవి సరైనటువంటివి కాదు. ఈ విధంగా నువ్వు వాటితో కలిసిపోయి కుంగిపోతూ పొంగిపోతూ ఉన్నట్లయితే అది నిజానికి అల్పమైనటువంటిదే అవుతుంది తప్ప నువ్వు జీవితంలో ఏది సాధించాలో అది సాధించినట్లు అవ్వదు. ఏది సాధించాలి నువ్వు జీవితంలో, ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు సమస్థితిలో ఉండటము అనేటటువంటిది సాధించాలి. ఇది విజయము అంటే, ఇది యథార్థమైనటువంటి విజయం. ఈ విజయం మనం పొందాలి అనేటటువంటిదే భగవద్గీత యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ రోజున మనం చూసినట్లయితే ఒక ఉద్యోగం మనకి రావాలి అని అనుకున్నప్పటికీ కూడా ఇదివరకు రోజుల్లో అయినట్లయితే ఐక్యూ అని చూసేవాళ్ళు అన్నమాట. ఇతనికి ఎంత తెలివి ఉంది అని చూసేవాళ్ళు. దానికి కావలసినటువంటి ఒక ప్రశ్నపత్రం ఇచ్చి ఆ ప్రశ్నపత్రానికి సమాధానాలు రాయమని, ఆ సమాధానాలను బట్టి అతనికి ఎంత తెలివితేటలు ఉన్నాయి అనేది నిర్ధారణ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా నిర్ధారణ చేసుకుని ఇతను తెలివైనటువంటి వాడే కాబట్టి మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చినట్లయితే ఇతను మనకి ఉపయోగకారిగా ఉంటాడు అని నిర్ధారించుకొని అలా తెలివైన వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకునేవాళ్ళు. అయితే ఈ రోజున పరిస్థితి మారింది. తెలివితేటల కన్నా కూడా భావోద్వేగాలను ఎంతవరకు అదుపులో పెట్టుకుంటున్నారు
ఎమోషనల్ కోషెంట్. భావోద్వేగాలను ఎంతవరకు అదుపులో పెట్టుకుంటున్నారు అనేటటువంటి దానికి సంబంధమైనటువంటి ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి దానికి సమాధానాలు వాళ్ళు రాసిన తర్వాత ఆ సమాధానాలను బట్టి భావోద్వేగాలను ఎంతవరకు అదుపులో పెట్టుకోగలుగుతున్నారు అనేటటువంటిది నిర్ణయం చేసుకొని ఎవరైతే భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటున్నారో, ఎవరైతే సమస్థితిలో ఉండగలుగుతున్నారో అలాంటి వాళ్లకు ఉద్యోగం ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ముఖ్యంగా జరుగుతున్నటువంటి విషయం. తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి తెలివితేటలతో ఆ సంస్థకు ప్రయోజనకారిగా మారవచ్చు. కానీ ఆ వ్యక్తి భావోద్వేగాలను అదుపు చేసుకోలేనప్పుడు, కోపంతో ప్రవర్తిస్తున్నప్పుడు, అలాగే ఒక్కొక్కసారి తనకన్నా ఇతరులు మంచి సలహా చెప్పినప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇలాంటివి పొందుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అక్కడ గొడవలు మొదలవుతూ ఉంటాయి. ఒక సంస్థ సరైనటువంటి రీతిలో నడవాలి అనుకున్నప్పుడు ఆ సంస్థలో పనిచేసేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధమైనటువంటి భావోద్వేగాలకు గురి కాకుండా అందరూ కూడా సమస్థితిలో ఉన్నప్పుడు ఆ సంస్థ ఎప్పుడు కూడా సరైనటువంటి రీతిలో ఉత్తమ ఫలితాలను పొందుతుంది అనేటటువంటిది మనం గ్రహించవచ్చు. అలాగే ఒక సంస్థే కాదు, ఒక ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఆ సమస్థితి అనేటటువంటిది ఎంతో ముఖ్యం. ఈ రోజున అనేక మంది అల్పమైనటువంటి ఎన్నో విషయాలకు గొడవలు పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు, ఎన్నో విషయాలకు గొడవలు పడి చివరికి విడాకుల దాకా వెళుతున్న వాళ్ళని మనం చూస్తున్నాము. అహంకారంతో ప్రవర్తిస్తూ వాళ్ళ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవటం కోసం వాళ్ళు మా మాట చెల్లాలి అని అలాగ ప్రవర్తిస్తూ ఉండటం వల్ల, చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవటం వల్ల ఈ చికాకులతో ఈ సమస్యలుగా తీసుకొని, చిన్న విషయాలను పెద్ద పెద్ద సమస్యలుగా తీసుకొని ఈరోజు అనేక కుటుంబాల్లో ఘర్షణ పడుతూ ఉన్నారు. మనకు భగవద్గీత సమత్వము, సమస్థితిలో ఉండాలి, ఏది వచ్చినప్పటికీ కూడా సమస్థితిలో ఉండాలి. జయాపజయాల్లో, మానవమానాల్లో, సుఖదుఖాలలో, లాభనష్టాలలో, శీతోష్ణాలలో ప్రతి దానిలోనూ కూడా నువ్వు చలించకుండా సమంగా ఉంటున్నావా లేదా, చలించకుండా సమంగా ఉంటున్నావా లేదా, ఇది నువ్వు గమనించుకోవాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. నాకు ఏమొస్తుంది, నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఎంత లాభం వస్తుంది, నేను జయిస్తానా లేదా, ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే దీన్ని ఫలబుద్ధి అంటారు. ఫలం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఫలాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఫలం మీదే నీ దృష్టి ఉన్నప్పుడు నువ్వు సమస్థితిలో ఉండలేవు. రేపు నువ్వు ఆశించినటువంటి ఫలం అక్కడ రానప్పుడు నువ్వు దుఃఖానికి గురి అవుతావు. అలా కాకుండా నువ్వు దుఃఖానికి గురి కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు నీ దృష్టి ఫలం మీద కాకుండా, ఫలబుద్ధి కాకుండా ధర్మబుద్ధితో నువ్వు ఉండాలి. ధర్మం మీద దృష్టి పెట్టి, ఇది నా ధర్మము కనుక చేస్తున్నాను, ఇది నాకు సుఖాన్ని కలిగించవచ్చు, దుఃఖాన్ని కలిగించవచ్చు, ఇది నాకు లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ ఇది నేను చేయాలి, చేస్తున్నాను అంతే. ఆ విధమైనటువంటి ధర్మబుద్ధి నువ్వు ఏర్పరచుకుని, ఇది నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను అనే దృష్టి నువ్వు ఏర్పరచుకుని నువ్వు చేసినట్లయితే నువ్వు శాంతిగా ఉండటానికి వీలవుతుంది. ఇది మనకు ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. అయితే కేవలము ఈ ధర్మబుద్ధి ఏర్పరచుకొని, ఇది నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఇది నిజానికి కొంతవరకు నీకు శాంతినిస్తుంది తప్ప ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటిది కానే కాదు.
కొంతవరకు నీకు శాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నీవు ధర్మాల గురించి మాట్లాడావు కాబట్టి నేను నీకు ఈ ధర్మబుద్ధి ఏర్పరచుకో, ఇది నీ ధర్మము, యుద్ధం చేయటం ధర్మము అనేది నేను నీకు చెప్తున్నాను. కానీ ఈ ధర్మబుద్ధి వల్ల నీ జన్మ సార్థకం చేసుకోవటం అన్నది, మోక్షం పొందటం అనేటటువంటిది సాధ్యం కాదు. నేను నీకు ముందే చెప్పాను. ఏది చెప్పాను? నీవు అసలు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని చెప్పాను. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి, నీవు ఆనంద స్వరూపానివి, సచ్చిదానంద స్వరూపానివి అనేటటువంటిది నీకు చెప్పటం జరిగింది కదా. ఆ దృష్టి ఏర్పరచుకోవాల్సి ఉంది. ఆ దృష్టి ఏర్పరచుకొని నీవు కర్మలు చేసినట్లయితే ఈ దేహం దాని కర్మలు అది చేసుకుంటుంది అనేటటువంటిది నువ్వు ఏర్పరచుకున్నట్లయితే అప్పుడు నీకు ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి వీలవుతుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ జ్ఞానం లేనప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని అనేటటువంటి జ్ఞానం లేనప్పుడు కనీసం నువ్వు ధర్మదృష్టి ఏర్పరచుకో. నీ ధర్మము ఇది కాబట్టి చేస్తున్నావు, నాకు కోడలిగా ఈ ధర్మము కాబట్టి నేను ఈ సేవ చేసుకుంటున్నాను, నేను కొడుకునై ఉన్నాను, నా తల్లిదండ్రులకు సేవ చేయటం అన్నది నా ధర్మమై ఉన్నది. ఈ విధంగా అక్కడ నీవు ఏ ధర్మాన్ని నీవు నిర్వర్తించాల్సి ఉందో ఆ ధర్మ దృష్టితో నువ్వు ఆ పని చేయి. అది కష్టమా సుఖమా అని ఆలోచించవద్దు. అక్కడ నీవు ఆ ధర్మాన్ని నిర్వర్తించటం అనేటటువంటిది అనివార్యమై ఉన్నది, అనివార్యం. దాని నుంచి నువ్వు పారిపోవటానికి కుదరదు. ఆ విధంగా పారిపోవటం అన్నది ధర్మం కూడా కాదు. కాబట్టి అనివార్యమైనటువంటి ఆ ధర్మము ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఆ విధంగా నిర్వర్తించినప్పుడు నువ్వు శాంతిగా ఉండటానికి వీలవుతుంది, నీ చుట్టూతో ఉన్నవాళ్ళు కూడా శాంతిగా ఉండటానికి వీలవుతుంది. అయితే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలము ఈ ధర్మదృష్టితో కాదు నువ్వు ఉండాల్సింది, ఆత్మదృష్టితో ఉండాలి అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి విషయం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం 39వ శ్లోకం దగ్గర నుంచి ఒక మలుపు తిరగబోతుంది మరలా. సరే, జ్ఞానమైతే ఉంది, బాగానే ఉంది. నేను ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను చంపేవాడిని కాదు, చనిపోయేవాడిని కాదు, చంపించేవాడిని కాదు, నేను కర్తను కాదు, భోక్తను కాదు, కేవలము నేను నిరాకార స్వరూపమై ఉన్నాను, అవ్యక్తమై ఉన్నాను, అచింత్యమై ఉన్నాను, అనంతమై ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను, నిర్వికారమై ఉన్నాను, నిరంజనమై ఉన్నాను, అచలమై ఉన్నాను, స్థాణువై ఉన్నాను. ఇదంతా బాగానే ఉంది. ఈ దేహం నేను కాదు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ. నేను నిత్యుడను, నేను నాశనం అయ్యేవాడిని కాదు, నేను ఈ దేహం కాదు. ఇదంతా బాగానే ఉంది. ఇదంతా కూడా జ్ఞానము. సాంఖ్యం చేసి నీవెవరో నీకు తెలియచేశారు, నీవు కానిదేదో నీకు తెలియచేశారు. నీవు నిత్యుడవు అనేటటువంటిది నీకు అవగాహన కలిగేలాగా చెప్పటం అన్నది జరిగింది. ఇప్పుడు మరి నువ్వు కానటువంటి ఈ దేహం ఒకటి ఉంది, ఈ దేహంలో నువ్వు ఉన్నావు అని నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు. ఈ దేహం ఒకటి ఉంది, ఇది అంతమైపోయేటటువంటిది అనేది నువ్వు అర్థం చేసుకున్నావు. అంతమయ్యేటటువంటి ఈ దేహంలో నువ్వు ఉన్నావు. అంతమయ్యే ఈ దేహంలో అంతం కానటువంటి నీవు ఉన్నప్పుడు అంతమయ్యేటటువంటి ఈ దేహం దాని పోషణ కోసం మరి అది కొన్ని కర్మలు చేస్తూ ఉండాలి. నువ్వేమో కర్తవు కాదు, భోక్తవు కాదు.
మరి ఇప్పుడు ఈ జ్ఞానదృష్టి నీకున్నప్పుడు, ఏ జ్ఞానదృష్టి? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి దృష్టి నీకు ఉన్నప్పుడు, మరి ఈ దేహం సంగతి ఏమిటి? ఈ దేహం ఏ విధంగా కర్మలు చేయాల్సి ఉంది? ఇది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పటివరకు కూడా మనం ఏ దృష్టితో కర్మలు చేస్తూ ఉన్నాము? నేను దేహం అనుకుంటూ నేను చేస్తున్నాను అని ఈ కర్మలన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది? కర్తృత్వం మన మీద పడుతుంది. దానివల్ల ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి మరలా జన్మలు తీసుకుంటున్నాము. ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి? మనం అసలు ఈ దేహం కాదు, మనం కర్తం కాదు, మనం చేసేవాళ్ళము కాదు, చేయించేవాళ్ళము కాదు, మనం చంపేవాళ్ళము కాదు, చనిపోయేవాళ్ళము కాదు, మనం వీటికి అతీతంగా ఉన్నాము అనేది మనకు తెలిసింది. ఇలాంటప్పుడు ఇప్పుడు ఈ దేహం ఏ విధంగా ప్రవర్తించాల్సి ఉంది? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కేవలము నేను ఆత్మస్వరూపాన్ని అని అలా కూర్చుంటే సరిపోదు కదా. ఈ దేహం అనేది ఒకటి ఉంది కదా. ఈ ఆత్మజ్ఞానము అనేటటువంటిది ఏదైతే ఉందో, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం అనేటటువంటిది ఈ దేహం నుండి వ్యక్తమవుతూ ఉండాలి. ఈ దేహం నుండి, ఈ దేహంలోని ప్రతి కదలికలోనూ కూడా అది వ్యక్తమవుతూ ఉండాలి. లోపల ఆ భావన ఏదైతే ఉందో, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావన ఏదైతే ఉందో, ఆ భావనకు అనుగుణంగా ఈ దేహం కర్మలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కూడా నేను ఈ దేహం అనుకుంటూ, ఈ దేహము అనుకోవటమే అహంకారం, అహంకారంతో కర్మలు చేయటం జరుగుతుంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఆత్మభావనతో కర్మలు చేయాల్సి ఉంది. కర్మలు చేయటం అనేది తప్పదు, కర్మలు చేయాల్సిందే, తప్పదు. ఈ దేహం ఉన్నంత వరకు కర్మలు చేయాల్సిందే. అయితే ఇప్పుడు వరకు ఏ భావనతో చేసావు? అహంకార భావనతో చేసావు. నేను ఈ దేహం అనే భావనతో చేసావు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు. ఏది అర్థం చేసుకున్నావు? నేను ఆత్మస్వరూపాన్ని అన్నది నువ్వు అర్థం చేసుకున్నావు, చక్కగా అవగాహన చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో, భావన అంటే కేవలం ఆలోచన కాదు, అలా నిన్ను నువ్వు చూసుకుంటూ ఆ భావన మీద ఈ కర్మలు చేయాల్సి ఉంది. ఇది ఇప్పుడు మనకు భగవద్గీత మనకు చెప్పబోతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా మనం ఈ దృష్టి ఏర్పరచుకొని ఈ విధంగా కర్మలు చేయాల్సి ఉంది. ఈ దేహం ఉన్నంత వరకు కూడా ఈ కర్మలు ఈ విధంగా మనం చేయాల్సి ఉంది. ఏషాతే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. నువ్వు కర్మబంధంలో పడుతున్నావు. కర్మబంధము అంటే ఏమిటి? నేను చేస్తున్నాను అని నువ్వు అనుకుంటే దానికి మంచో చెడో ఏదో ఒక ఫలితం అనేది వస్తుంది. ఆ ఫలితాన్ని పొందటం కోసం నువ్వు మళ్ళా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళా జన్మ వచ్చిన తరువాత మళ్ళా నేను చేస్తున్నాను అనుకుంటూనే మళ్ళా నువ్వు పనులు చేస్తూ ఉంటావు. మళ్ళా ఆ పనులు చేసినందుకు, ఆ కర్మలు చేసినందుకు మంచో చెడో ఫలితం అన్నది మళ్ళా వస్తుంది. మళ్ళా ఆ ఫలితం పొందటం కోసం మళ్ళా నువ్వు జన్మలు తీసుకుంటున్నావు. ఇక్కడ జన్మ కర్మ, జన్మ కర్మ, జన్మ కర్మ, ఈ కర్మలన్నీ కూడా జన్మలకు కారణము అవుతున్నాయి. జన్మ వచ్చిన తర్వాత ఏమో కర్మ చేస్తున్నావు, ఆ కర్మ వల్ల ఏమో మళ్ళా జన్మ వస్తుంది. ఆ విధంగా ఈ చక్రంలో పడి తిరుగుతున్నావు. ఇదే సంసార చక్రము అనబడుతుంది, ఇదే కర్మబంధము అనబడుతుంది. సరే, ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని అన్నది బాగానే ఉంది. నా పాటికి నేను కళ్ళు మూసుకొని ఈ దేహం నేను కాదు, ఈ స్థూల దేహం నేను కాదు, ఈ సూక్ష్మదేహం నేను కాదు, మరి ఇప్పుడు నేను ఎవరై ఉన్నాను?
ఈ స్థూల దేహం అంటే ఈ పంచకోశాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ సూక్ష్మదేహం నేను కాదు, నేను కేవలము నిరాకార పరబ్రహ్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అని ఇది కాదు ఇది కాదు నేతి నేతి అంటారు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వీటన్నిటిని వదిలి కేవలము నేను ఉన్నాను, వీటికి సంబంధం లేకుండా నేను ఉన్నాను అనేటటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవంగా అందరూ కూడా అది గ్రహించవచ్చు. అనుభవపూర్వకంగా మిమ్మల్ని మీరు గ్రహించవచ్చు. అనుభవపూర్వకంగా మిమ్మల్ని మీరు గ్రహిస్తారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ కర్మబంధం అన్నది ఉంది. ఈ కర్మబంధం వల్ల జన్మలు వస్తున్నాయి. నువ్వు ఎప్పుడూ కూడా నీకు నువ్వుగానే ఉన్నావు. నిజానికి ఆత్మస్వరూపంగా ఎప్పుడూ కూడా నీకు నీవుగానే ఉన్నావు. కానీ ఇక్కడ ఈ కర్మబంధం అన్నది ఏదైతే ఉందో దీని నుంచి ఇప్పుడు బయటపడాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. ఇప్పటివరకు నీకు సాంఖ్యం గురించి చెప్పటం జరిగింది. సాంఖ్యము అంటే జ్ఞానము, జ్ఞానము అంటే నీ గురించి నీకు చెప్పటం జరిగింది. ఆత్మస్వరూపంగా నీ గురించి నీకు చెప్పటం జరిగింది. ఇప్పటివరకు చేసిన పని ఏమిటంటే నీ గురించి నీకు చెప్పటం జరిగింది, నిన్ను నీకు పరిచయం చేయటం జరిగింది. ఇది జరిగినటువంటి విషయం. ఇప్పుడు దాకా మతపరంగా చెప్పినప్పటికీ, ధర్మపరంగా చెప్పినప్పటికీ, లౌకిక పరంగా చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా తాత్కాలికంగా చెప్పినవే కానీ వాటి వల్ల నీకే పెద్ద ప్రయోజనము లేదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మళ్ళీ ఆ శ్లోకాలను పట్టుకుని మళ్ళీ వాటిల్లో నుంచి ఏదో గ్రహించుకుంటూ అక్కడ ఆగిపోతాము అంటే నీకు ఏ ఉపయోగము కూడా లేనే లేదు. ఇప్పటివరకు గట్టిగా చెప్పింది ఏమిటంటే సాంఖ్యము అంటే నీ గురించి నీకు చెప్పి నిన్ను నీకు పరిచయం చేయటము జరిగింది. ఇప్పుడు నీకు ఏం చెప్పబోతున్నాను? బుద్ధిర్యోగాన్ని చెప్పబోతున్నాను. ఇప్పుడు వరకు నీకు సాంఖ్య బుద్ధి ఏర్పరచటం జరిగింది. ఇప్పుడు యోగ బుద్ధి ఏర్పరచటం జరుగుతుంది. ఇక్కడ యోగము అన్నప్పుడు ఇది కర్మ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు దాకానేమో జ్ఞానదృష్టి నీకు ఏర్పడటం కోసం నీవు ఏదో అవగాహన చేసుకోవాలో అది చెప్పటం జరిగింది. ఇప్పుడు నీవు కర్మ చేయాల్సి ఉంది కాబట్టి ఏ బుద్ధితో కర్మ చేయాలో అది నీకు చెప్పటం జరుగుతుంది. ఏ బుద్ధితో కర్మ చేస్తే నీవు కర్మబంధంలో పడకుండా ఉంటావో ఆ బుద్ధి నీకు నేర్పటం జరుగుతుంది. ఇప్పుడు వరకు మనం ఫలబుద్ధి అన్నది ఒకటి నేర్చుకున్నాం. ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేయటం అన్నది. అలాగే ధర్మబుద్ధి అనేటటువంటిది ఒకటి నేర్చుకున్నావు. మన ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేయటం అన్నది. అయితే అంతకు ముందే మనకు ఆత్మబుద్ధి అనేటటువంటిది ఒకటి నేర్పారు, అదే సాంఖ్యము. అంటే ఇప్పుడు యోగ బుద్ధి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో ఇక్కడ నేర్పబోతున్నారు. ఏ విధంగా చేయాలట ఇది? బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. బుద్ధిని యుక్తం చేయాలట, బుద్ధిని యుక్తం చేయాలి. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. యుక్తము చేయటం అన్న మాటకు అర్థం ఏమిటి? మనం శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే చిత్తం ఆత్మన్యేవావతిష్టతే, చిత్తాన్ని ఆత్మ మీద లగ్నం చేయటం అన్నమాట. ఇది యుక్తము అని చెప్తుంది. చిత్తాన్ని అంటే నీ మనస్సును ఆత్మ మీద లగ్నం చేయటం అన్నమాట. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే. మిగతా అన్నీ కూడా వదిలిపెట్టేసేయి. నిస్పృహ మిగతా వాటన్నిటిని పక్కన పెట్టేసి, వేటేటిని పక్కన పెట్టేసేయి.
నేను దేహము అన్న భావన పక్కన పెట్టేసి, నేను జీవుణ్ణి అన్న భావన పక్కన పెట్టేసి, ఇది నా ధర్మము అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి, లౌకిక విషయాలను ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి, సత్యమైనటువంటిది ఏది, ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా మాట్లాడుకున్నవన్నీ కూడా మారేటటువంటివే. సత్యమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీ మీద, యథార్థమైనటువంటి నీ మీద మనస్సు లగ్నం చెయ్యి. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామ్యేభ్యో యుక్త ఇత్యుచ్యతే. ఇది యుక్త అనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఇప్పుడు వరకు కూడా నువ్వేం చేస్తున్నావు? నేను దేహము అనుకుంటూ కర్మలు చేశావు. ఇప్పుడు నేను ఆత్మను అని లోపల ఆ నిశ్చయం చేసుకొని లోపల నేను ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, మనకు భగవద్గీతలో చెప్పబడింది. కాబట్టి ఇది లోపల ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. నువ్వు ఆ దృష్టి ఏర్పరచుకుని నువ్వు ఉన్నట్లయితే ఈ కర్మబంధం నుండి నువ్వు బయటపడతావు, కర్మబంధంలో చిక్కుకోకుండా ఉంటావు. నేను కర్తను కాదు, నువ్వు కర్తవు ఎందుకు కాదు అన్నది మనకు స్పష్టంగా చెప్పటం జరిగింది. ఎందుకని? నీవు నిర్వికారమై ఉన్నావు, నిరాకారమై ఉన్నావు, నిరవయవుడవై ఉన్నావు. నీకు ఏ ఆకారము లేదు, వికారాలు చెందే ఏ ఆకారము నీవు కాదు, ఏ అవయవము నీకు లేదు. కాబట్టి నీవు కర్తవు కాదు, నీవు భోక్తవు కాదు. లోపల ఇది స్థిరపరచుకోవాలి. ఇది స్థిరపరచుకుని ఇక్కడ ఈ దేహం కర్మలు చేస్తుంది, నేను కర్తను కాదు, ఇది లోపల నువ్వు స్థిరపరచుకున్నట్లయితే నీవు కర్మబంధంలో పడకుండా ఉంటావు. అప్పుడు నీవు ఈ జనన మరణ చక్రంలో పడకుండా ఉంటావు. ఇది మనకు ఈ శ్లోకం చెప్తున్నటువంటి విద్య. ఏషా బుద్ధి అంటే ఈ బుద్ధి ఎప్పుడూ కూడా ఇక మారకూడదు నీకు. ఏ బుద్ధి? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి బుద్ధి నీకు ఎప్పుడూ కూడా ఉండాలి. ఈ బుద్ధితో కర్మలు చేయాలి. నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి బుద్ధితో నీవు కర్మలు చేయాలి. నేను దేహం అనే బుద్ధితో వద్దు, ఇది నా ధర్మము అనేటటువంటి బుద్ధితో వద్దు, నాకు ఈ లాభం వస్తుంది అనేటటువంటి బుద్ధితో వద్దు. నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి బుద్ధితో నీవు కర్మలు చేసినప్పుడు మాత్రమే ఈ కర్మబంధం నుండి నీవు బయటపడటానికి వీలవుతుంది. ఇది స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇప్పుడు వరకు మనం అనేక రకాలైనటువంటి పూజలు చేశాము, నోములు, వ్రతాలు, దీక్షలు, తీర్థయాత్రలు, రకరకాలైనటువంటి దేవుళ్ళు, దేవతలు, ఎన్నో 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 పూజలు ఇవన్నీ కూడా చేశాము. అలాగే ఒక్కొక్కసారి మనకు ఎన్నో ఫలితాలు కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు అనుభవం ఉంది. అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇప్పుడేదో మరి నువ్వు కొత్తది మొదలుపెట్టాను అని అనుకుంటున్నావు ఏమో. ఏమిటి కొత్తది? ఏమిటి? నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటూ ఈ కర్మలు చేయటం అనేటటువంటి ఈ కొత్త విధానం ఏదో నువ్వు ఇప్పుడు మొదలు పెడుతున్నావు. దీనివల్ల నీకేమైనా నష్టం జరుగుతుంది అనుకుంటున్నావా? శ్రీమద్ భగవద్గీతలో స్వయంగా మన తండ్రి భగవంతుడు చెప్పినట్టుగా నడవటం వల్ల నీకేమైనా నష్టం జరుగుతుంది అనుకుంటున్నావా? ఏదైనా దోషం వస్తుందని అనుకుంటున్నావా? ఏదైనా సరే కొత్త పని చేసేటప్పుడు ఇలాంటి అనుమానాలు రావటం అనేది సమంజసమే కదా. అందుకనే ఆ అనుమానాలు తీర్చటం కోసం మన తండ్రి ఏం చెప్తున్నారో చూడండి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే.
మీరు ఏదైనా ఒక కోరికతో ఒక పని చేసినప్పుడు దానికి ఒక్కొక్కసారి ఫలం వస్తూ ఉంటుంది అన్నది మీకు తెలుసు. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నారు. అభిక్రమ నాశనమట. అభిక్రమము అంటే ఏమిటి? మొదలు పెట్టటము, ప్రారంభించటము అభిక్రమము అంటారు దాన్ని. ఏదైనా ఒక పని మనం మొదలు పెట్టామనుకోండి, మొదలుపెట్టినప్పుడు అది పూర్తిగా చేసినప్పుడే దాని యొక్క ఫలితం అనేది వస్తుంది. మొదలుపెట్టిన తర్వాత అది పూర్తి చేస్తే దానికంటూ ఒక ఫలితం అనేది వస్తుంది. మనం చేలో విత్తనాలు చల్లామనుకోండి, విత్తనాలు చల్లిన తర్వాత ఒక పెద్ద వర్షం వచ్చిందనుకోండి, వచ్చి మొత్తం మునిగిపోతే ఏమవుతుందంటే కొన్ని రోజుల దాకా అక్కడ మురుగు వచ్చేస్తుంది, నీళ్లు ఆ విత్తనాలన్నీ కూడా కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయి ఏ ఫలితము కూడా రాదు. మొదలుపెట్టాము, మొదలుపెట్టిన తర్వాత అలాంటి అవాంతరం ఏదన్నా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొదటికే మోసం వస్తుంది, మొత్తం అంతా కూడా అది నాశనం అయిపోతుంది, అంటే ఎంతో నష్టం వస్తుంది అనేటటువంటిది మనకు తెలుసు. ఇక్కడ ఏమంటున్నారంటే నేహాభిక్రమ నాశోస్తి. ఇక్కడ నీవు ఈ బుద్ధి యోగాన్ని నీవు ఆచరిస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితి నీకు ఎప్పుడు కూడా రాదు. నువ్వు ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే ఈ క్షణంలోనే నువ్వు మొదలు పెడితే నీకు దీని ఫలితం అన్నది ఇప్పుడే మొదలవుతుంది. అలాగే ఒకవేళ నువ్వు ఎప్పుడన్నా చెయ్యలేకపోయావు అనుకో, చేయలేకపోతే నీకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు. నువ్వు ఈ బుద్ధి యోగాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే నీకు ఫలితం అనేటటువంటిది వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఎప్పుడన్నా నువ్వు మర్చిపోయి చెయ్యలేకపోయినట్లయితే నీకు ఏ నష్టము కూడా జరగదు. మరలా తర్వాత నీకు గుర్తు వచ్చి నువ్వు చేయటం మొదలు పెడితే మరలా ఆ ఫలితం అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను చేస్తే నాకు అది కుదురుతుందో లేదో, నేను ఆ ఫలితం పొందుతానో లేదో అనేటటువంటి అనుమానాలు నువ్వు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇంకొకటి ప్రత్యవాయు దోషం అంటారు. మీరు ఒక దేవుణ్ణి ఏదైనా ఒక కోరికతో ఆరాధిస్తూ ఉన్నారనుకోండి, ఒక కోరిక మనసులో పెట్టుకొని ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అక్కడ కొన్ని నియమాలు అనేటటువంటివి మీకు చెప్తారు. ఆ నియమాల ప్రకారంగా మీరు ఆచరణలోకి పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా నువ్వు ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలు అలా చేయాలి. ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే ఉదయమే లేచి నీవు సూర్యోదయానికి ముందే ఇదిగో ఈ పూజ నువ్వు ఇలా చేయాలి, ఈ శ్లోకాలు ఇన్ని శ్లోకాలు నువ్వు అక్కడ రోజు కూడా నువ్వు చెప్పాలి. అలాగే ఇదే నైవేద్యాన్ని నువ్వు ఆ దేవుడికి సమర్పించాలి. దీనిలో ఎప్పుడూ కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంకొకలాగా చేయకూడదు. ఈ విధంగా నీవు ఒక 15 రోజులు చేసినట్లయితే నీకు ఈ ఫలితం వస్తుంది అనేది చెప్తారు. అలాగే పారాయణాలు చేసేటప్పుడు కూడా కొంతమంది చెప్తారు, నీవు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు మొదలుపెట్టి ఒక 15 రోజులు నువ్వు ఇదిగో ఈ నైవేద్యాన్ని పెట్టి నీవు ఈ విధంగా పారాయణం చేసినట్లయితే నీకు ఫలితం వస్తుంది అనేటటువంటిది చెప్తారు. ఖచ్చితంగా అప్పుడు అక్కడ ఏ విధంగా అయితే ఆ శ్లోకాలు ఉన్నాయో అదే విధంగా నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పు చెప్పకూడదు. నీవు 15 రోజులు చేయాల్సినటువంటి దాన్ని 10 రోజులే చేసావనుకో, ఏదో కారణాల వల్ల నీకు కుదరలేదు, అప్పుడు నీకు ఆ ఫలితం అన్నది రాదు. అప్పుడు నీకు ఆ ఫలితం అన్నది రానే రాదు. అలాగే నీవు ఏ రోజు ఏ నైవేద్యం పెట్టమని చెప్పారో
ఆ రోజు ఆ నైవేద్యం పెట్టనప్పుడు, లేదా నువ్వు ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాలను తప్పుగా చదివినప్పుడు, ఇలాంటివి అవకతవకలు ఏదైనా నీకు ఆ పూజలో జరిగినట్లయితే ఒక్కసారి విపరీత ఫలితాలు కూడా వస్తాయి అన్నది మనకు శాస్త్రం చెబుతుంది. అంటే నీవు ఆశించిన ఫలం రాదు సరికదా, కొన్ని ప్రమాదకరమైనటువంటి ఫలితాలు నీకు వస్తాయి. అంటే కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నీ ముందుకు వస్తాయి అన్నది చెబుతున్నారు. దీన్ని ప్రత్యవాయ దోషము అంటారు. ఇక్కడ ఆ శబ్దాలు కూడా ఎలా ఉచ్చరించాలో అలాగే ఉచ్చరించాలి. ఏ నైవేద్యం పెట్టాలో ఆ నైవేద్యం అలాగే పెట్టాలి. ఏ రోజు ఏ తైలంతో దీపారాధన చేయాలో ఆ రోజు అదే నూనెతో దీపారాధన చేయాలి. ప్రతిరోజు కూడా ఆ సమయంలో నువ్వు ఏది తినమని వాళ్ళు చెప్తారో అదే తింటూ ఉండాలి. నువ్వు ఏ బట్టలు కట్టుకోమని వాళ్ళు చెప్తారో అదే విధమైన బట్టలు నువ్వు కట్టుకోవాలి. నీ మనస్సులో ఏ భావనతో ఉండమని చెప్తారో ఆ భావనతోనే నువ్వు ఉండాలి. అవన్నీ చేసుకున్నట్లయితే, అంత నిష్టగా నీవు చేసినట్లయితే, అన్ని రోజులు అదే విధమైన ధ్యాసతో అదే నిష్టతో నువ్వు చేస్తే నీకప్పుడు ఆ ఫలితం వస్తుంది. ఒకవేళ నువ్వు 15 రోజులు చేయమన్న దాన్ని 14 రోజులే చేసి 15వ రోజు నీకు కుదరకపోతే ఆ ఫలితం అన్నది రాదు. అలాగే నువ్వు ఈ చేసే విధానంలో ఏవైనా సరే మార్పులు నీ అంతటికి నువ్వు చేస్తే ఒక్కొక్కసారి అది నీకు ప్రమాదకరమై కూర్చుంటుంది. దీన్నే ప్రత్యవాయ దోషం అంటారు. ఇక్కడ చెప్పబోయేటటువంటి ఈ బుద్ధియోగం ఉంది చూసావు, దీనికి అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే నీకు ఏ కోరిక లేదు. ఇక్కడ బాహ్యమైనటువంటి ఏ కోరికతోనూ కూడా నువ్వు ఇక్కడ ఈ బుద్ధియోగాన్ని ఆచరించటం అన్నది కాదు చేస్తున్నది. ఎందుకు చేస్తున్నావు? కర్మబంధంలో పడకుండా ఉండటం కోసం చేస్తున్నావు. అలాగే నీవుగా ఉండటం కోసం చేస్తున్నావు. ఇది ముఖ్యంగా ఎందుకోసం అంటే శ్రీమద్ భగవద్గీత నీవెవరో నీకు తెలియచేసింది ఎందుకోసం అంటే ఇకపై నీవుగా ఉండటం కోసం. నీవుగా ఉండటం అనేటటువంటిది కోరిక కాదు, గుర్తుంచుకోండి. నీవుగా ఉండటం అన్నది కోరిక కాదు. నీవు దేహంగా ఉండాలి అనుకున్నప్పుడు అనేక కోరికలు మొదలవుతూ ఉంటాయి. నీవు ఇప్పుడు దాకా నేను దేహం అనుకున్నావు, నీకు అనేక రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. ఇప్పుడు నీవేమనుకుంటున్నావు? ఇక్కడ నేను ఆత్మస్వరూపం అనేటటువంటిది నా తండ్రి నాకు తెలియచెప్పారు, కాబట్టి ఇక నుంచి నేను ఆత్మస్వరూపంగా ఉండి ఈ దేహాన్ని నడుపుకోవాలి అన్నది నీ ఉద్దేశం. అది ఈ దేహము ఈ మనసు నీ చేతిలో ఒక వస్తువులాగా వీటిని ఉపయోగించుకోవాలి అనేటటువంటిది నీ ఉద్దేశం. కాబట్టి నీవుగా ఉండటం అన్నది ఎప్పుడు ఏ కోరిక కాదు. నీకేదో కావాలి అని అనుకోవటం లేదు. నీ దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏదో పొందడాలి అనేటటువంటిది కదా కోరిక. నీవుగా ఉండటమే. కాబట్టి ఏ కోరిక లేకుండా శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని, ఆ శ్లోకాలను నువ్వు హాయిగా చదువుకోవచ్చు. ఒకవేళ తప్పులు వచ్చినప్పటికీ కూడా అదేమి తప్పు కాదు, అది ప్రత్యవాయ దోషం కాదు. నీకు ఈ సాధన ఏదైతే ఉందో, ఇక్కడ చెప్పబోయేటటువంటి సాధన ఏదైతే ఉందో, ఈ సాధన ఒకవేళ నువ్వు కొన్ని సందర్భాలలో చేయలేకపోయినప్పటికీ కూడా ఏ దోషము లేదు. నీకు ఏ విధమైనటువంటి దుష్ఫలితాలు కూడా రావు. నువ్వు చేసిన కొద్దీ కూడా నీకు ఏ ఫలితం రావాలో ఆ ఫలితం వస్తూనే ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి నువ్వు ఇక్కడ చెప్పినటువంటి ఈ సాధన ఏదైతే ఉందో, ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు మృత్యువు వచ్చినట్లయితే
అప్పుడు కూడా నీవు కంగారు పడాల్సినటువంటిది ఏం లేదు. మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెప్తున్నారు. 6వ అధ్యాయంలో 41, 42వ శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? మళ్ళీ జన్మలో నీ నడక ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏది అవగాహన చేసుకున్నావో, ఎంతవరకు సాధనలో నిలవగలుగుతున్నావో, మరలా వచ్చే జన్మలో ఖచ్చితంగా ఇక్కడ నుండి నీ నడక మొదలవుతుంది. ఈ జ్ఞానాన్ని అందించేటటువంటి వాళ్ళు నీ చుట్టూతానే ఉంటారు. అలాంటి కుటుంబంలో నీవు పుడతావు అనేది మనకు మన తండ్రి చెప్తున్నటువంటి విషయం. కాబట్టి మనకు ఇక్కడ ఏ భయము అవసరం లేదు. శ్రీమద్ భగవద్గీతను సాక్షాత్తు ఆయన వ్యక్త స్వరూపంగా భావిస్తూ, భగవద్గీతకు నమస్కరిస్తూ, భగవద్గీతను ఆరాధిస్తూ, ఆ తండ్రి మనకు ఏం చెప్పారో దాన్ని ఆచరిస్తున్నప్పుడు మనకి ఏ దోషము అంటదు, మనకు ఏ దోషము అంటదు. అంతేకాక ఎంతటి అద్భుతమైనటువంటి ఫలం వస్తుందో ఆయన తండ్రి మనకు చెబుతున్నారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు ఇది కొద్దిగా ఆచరించినప్పటికీ కూడా ఆ మహాభయం నుండి నువ్వు బయటపడతావు. ఇక్కడ నిజానికి మనకి అనేక రకాలైనటువంటి భయాలు, ప్రతి క్షణము రేపేమవుతుందో 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 అనేది ప్రతిదీ భయము, అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అసహనము, అసంతృప్తి, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి ఇక్కడ. అన్నిటికన్నా ముఖ్యమైనది మరణ భయం అన్నది. అది ఎప్పుడు వచ్చి మన నెత్తిన పడుతుందో తెలియదు. అలాగే పక్కన మనవాళ్ళు ఉంటారు, ఆ మృత్యువు వాళ్ళని ఎప్పుడు కబలిస్తుందో తెలియదు. ఈ మరణ భయం అన్నదోటి ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది. ఇన్ని రకాల భయాలతో మనం ఈ జీవితాన్ని సాగిస్తున్నాము. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు ఇక్కడ ఏదైతే చెబుతున్నారో దీన్ని మనం ఆచరణలోకి తీసుకున్నప్పుడు, బుద్ధి యోగాన్ని, ఈ బుద్ధితో మనం ఉన్నప్పుడు కొద్దిగా నువ్వు ఆచరణలో పెట్టుకున్నప్పటికీ కూడా త్రాయతే మహతో భయాత్, ఈ మహాభయంకరమైనటువంటి ఈ బాధ నుండి, ఈ భయం నుండి నీవు బయటపడతావు అనేది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు. ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. భగవద్గీత ఇప్పటివరకు కూడా మనం అర్జున విషాద యోగాన్ని అవగాహన చేసుకున్నాం. అలాగే సాంఖ్యయోగంలో ఇప్పటివరకు కూడా 38 శ్లోకాలు మనం అవగాహన చేసుకున్నాం. అలాగే మన తండ్రి మనకు ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని కొంతవరకు మనం ఆచరణలోకి పెట్టుకున్నాం. ఈ కొద్దిపాటి సాధన మీరు చేయటం వల్ల మన తండ్రి చెప్పినట్లుగా నేను కర్తను కాదు, భోక్తను కాదు, ఇదంతా కూడా మారిపోయేటటువంటిదే, ఇదంతా కూడా అనిత్యమైనటువంటిదే, ఇదంతా మారేదే, పోయేదే, నేను మారిన ఆత్మస్వరూపాన్ని అని కొద్దిపాటి ఈ అవగాహన ఇప్పటివరకు మన తండ్రి మనకు ఏర్పరిచిన దాన్ని ఆ విధంగా మీరు అనుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు అనుకుంటున్నప్పుడు మీరు ఈ భయం నుండి, ఈ దుఃఖం నుండి మీరు బయట పడగలిగారా లేదా? కొద్దిగానైనా సరే, కొద్దిగా మీరు ఆచరణలో పెట్టారు. స్వల్పమప్యస్య, ఈ ధర్మాన్ని మీరు కొద్దిగా ఆచరణలోకి పెట్టినప్పుడు మీకు ఆ ఫలితాలన్నవి వస్తున్నాయా, రావటం లేదా? చెప్పండి. ఇది మనకు అనుభవం. ఇక్కడ నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకున్నప్పుడు ఇదంతా మారేదే, ఇదంతా నాశనం అయిపోయేటటువంటిది, ఇదంతా అనిత్యమైనటువంటిది. ఈ మాత్రం కొద్దిగా మనం అనుకుంటేనే మనకు తెలియనటువంటి ఒక శాంతి, ఒక సంతృప్తి మనకు కలుగుతుంది. మనస్సు నెమ్మదించుతుంది. మనకు ఏది రావాలో అప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు మనకు ఆ శాంతి కలుగుతుంది, మనం నెమ్మదిగా ఉండగలుగుతున్నాము. సరే, ఇక్కడి నుంచి మనకు ఈ విషయం చెప్పారు. మనం నేర్చుకోబోయేటటువంటిది ఎంతటి మహత్తరమైనటువంటిది అనేది చెప్పారు.
చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేటటువంటి దాన్ని మనకు ఒక్కసారి మన కళ్ళకు కట్టినట్లుగా మన తండ్రి మనకు చెప్పబోతున్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హనంతాచ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హనంతాచ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి, ఇది బుద్ధియోగంలో ముఖ్యమైనటువంటి విషయం. ఇదే ముఖ్యమైనటువంటి విషయం. ఆత్మిక బుద్ధి ఉండాలి. ఆత్మిక బుద్ధి ఉన్నప్పుడు నిజానికి ఏకేహ కురునందన, వాళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా ఒకే విషయం మీద లగ్నమై ఉంటుంది. ఒకే విషయం మీద లగ్నమై ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అంటేనే నిశ్చయాత్మకము అన్నది. నిశ్చయం చేసేటటువంటిది బుద్ధి. బుద్ధిలో నిశ్చయమైపోయింది. ఏది నిశ్చయమైపోయింది? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది నిశ్చయమైపోయింది. అలాగే నా గమ్యం ఏమిటో నిశ్చయమైపోయింది. ఏది నా గమ్యము? మరలా నేను ఈ జనన మరణ చక్రంలో పడకూడదు. ఇక మరలా జన్మ లేకుండా మనం చేసుకోవాలి అనేటటువంటిది నిశ్చయమైపోయింది. ఇది నిశ్చయము. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఇక్కడ ఏది చేసినప్పటికీ కూడా ఏ దృష్టితో చేయాలి? ఇంకా జన్మ లేకుండా చేసుకోవాలి అనేటటువంటి దృష్టితోనే చేయాలి. ఇక్కడ ఇంకా ఏది చేసినప్పటికీ కూడా ఏ దృష్టితో చేయాలి? ఇక్కడ నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సదా ఉభయోరపి దృష్టోంత తనయోస్తత్వదర్శవి. ఆ తత్వాన్ని దర్శిస్తూ ఆ దృష్టితో చేయాలి. ఇక్కడ ఉన్నది అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది లేదు. లేదా ఉన్నది అంతా కూడా ఆత్మే, ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు. ఈ దృష్టి ఎప్పుడు ఉండాలి. మరి ఇక్కడ మారుతున్నది ఏమిటి? కేవలము నామరూపాలు మారుతున్నాయి. నామరూపాలు మాత్రమే మారుతున్నాయి. ఇక్కడ మనకు గోచరించేదంతా కూడా అగోచరుడైనటువంటి ఆ పరమాత్మే. పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు. పరమాత్మ కాక మరేదీ లేదు. ఇక్కడ ఈ విధంగా వ్యక్తమై కనపడుతున్నటువంటి ఈ నామరూపాలు మారుతున్నాయి, కానీ నామరూపాలకు అధిష్టానమైనటువంటి ఆత్మలో ఏ మార్పు కూడా లేదు అనేటటువంటిది మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం దేన్ని చూస్తున్నప్పటికీ కూడా, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఏ దృష్టితో ఉండాలి? ఆత్మిక దృష్టితో ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. అలాగే నువ్వు ఇక్కడ ఏది చేస్తున్నప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు పూజలు చేయాల్సి వచ్చినా, తీర్థయాత్రలకు వెళ్ళాల్సి వచ్చినా, నోములు నోయాల్సి వచ్చినా, ఏవైనా కారణాల వల్ల నీ ముందుకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఏ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి? ఏకేహ కురునందన. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాను అంటే ఈ జన్మ సార్థకం చేసుకోవటం కోసం, మరలా జన్మ లేకుండా చేసుకోవటం కోసమే తప్ప ఈ కోరికల కోసం కాదు అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. బహుశాఖ అనంతాచ బుద్ధయో అవ్యవసాయినం. ఈ నిశ్చయం లేనటువంటి వాడి బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే బహుశాఖ, అనేక రీతులుగా ఉంటాయంట. ఎన్ని రకాలుగా ఉంటాయంటే అనంతము అంట.
ఎందుకంటే ఈ రోజున మీరు చూసినట్లయితే రకరకాల పూజల గురించి మీరు వింటున్నారు, నోముల గురించి మీరు వింటున్నారు, మీరు ఆచరించే వాళ్ళే కూడాను. అలాగే రకరకాల తీర్థయాత్రలు ఎన్నో ఉన్నాయి. నిజానికి చూడండి, వీటికి లెక్క పెట్టగలమా? భగవంతుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనంతము అని చెప్తున్నాడు. మారుతూ 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 ఉన్నాయట. ఈ రోజున మీరు చూసినట్లయితే మనకి టీవీలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ప్రవచనాలు చెప్తున్నారు, అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు మీరు వింటూ ఉన్నారు. ఎన్నో మహిమాన్వితమైనటువంటి క్రియాకలాపాలు, వాటి గురించినటువంటి వివరణ, వాటి వల్ల వచ్చేటటువంటి లాభాలు మీకు ఎందరో ఎన్నో చెప్తూ ఉన్నారు. మీరు ఇదిగో ఈ పూజ చేయండి, ఈ దీపం ఇలాగా పెట్టండి, ఇదిగో ఈ చెట్టు చుట్టూతా తిరగండి, ఈ సమయంలో తిరగండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎన్నో రకాలుగా ఇక్కడ మీకు చెప్తున్నప్పుడు, మీరు అవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నప్పుడు మీ బుద్ధి ఏ విధంగా ఉంటుంది? బహుశాఖ అనంతాచ, ఎంత గందరగోళంతో నిండి ఉందో చూడండి. నిజానికి మామూలు గందరగోళం అదన్నా. మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ. నిజానికి వేదాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఇంకా చూస్తే భాగవతంలో రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి. అలాగే ఎన్నో రకాలైనటువంటి దేవతలు, ఆ దేవతలకు సంబంధమైనటువంటి పూజలు, ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి కావలసినటువంటి దీక్షలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఈ లెక్క పెట్టడానికి కూడా వీలు కాదట. ఇవన్నీ కూడా నిన్ను ఈ దుఃఖం నుండి బయటపడవేసేవి కాదు. ఇవన్నీ కూడా నిన్ను దుఃఖం నుంచి బయటపడవేసేవి కాదు. ఇవన్నీ కూడా నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటివి. ఇవన్నీ కూడా నీ జన్మకు, మరలా జన్మకు కారణమయ్యేటటువంటివే. ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడటానికి ఇవేవి కూడా నీకు ఉపయోగపడనే పడవు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ. ఇదంతా కూడా ఇక్కడ మీకు అనుభవమే కదా. వాళ్ళేదో పూజ చేస్తున్నారు, ఏమో ఎందుకో ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం, మనం కూడా ఆ పూజ చేద్దాం తెచ్చుకొని. అలా వాళ్ళే వచ్చి మీకు ఆ ఫోటోనో ఏదో ఇచ్చి వెళ్తారు, ఒక చిన్న విగ్రహం ఇచ్చి వెళ్తారు. ఇచ్చేసుకోండి అండి, భలే ఉంటుంది, భలే ఉంటుంది, చేసుకుంటున్నారు. మరి అంతకుముందు చేసినవి అవి కూడా చేసుకుంటాం, ఇవి కూడా చేసుకుంటాం. ఎన్నని చేసుకుంటాం? మరి తెచ్చిపెట్టుకున్నాం కదా, చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే ఏమవుతుందో తెలియదు, అదొక భయం. నాకు చెప్పుకున్నాం కదా, ప్రత్యవాయ దోషం అన్నది ఒకటి వచ్చి తీరుతుంది. ఇక్కడ ఏది ఎలా చేయాలో అది అలా చేయకపోతే నీకు ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది ఆ ప్రత్యవాయ దోషం అనేది చెబుతున్నారు. వీటిల్లో కూరుకుపోయి ఈ రోజున భక్తి పేరుతో కూరుకుపోయి నిజానికి సుఖపడుతున్నారా దుఃఖపడుతున్నారా అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ. సుఖపడుతున్నారా దుఃఖపడుతున్నారా అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంకా వివరంగా చెప్తున్నారు తర్వాత వచ్చేటటువంటి 3 శ్లోకాల్లో చూడండి. యామిమాం పుష్పితాం వాచాం ప్రవదంత్యవిపచ్చితః వేదవాతరతః పార్థ నాన్యదస్తీతి వాదిన కామాత్మనా స్వర్గాపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం
వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. నిజంగా భగవద్గీత యొక్క గొప్పతనం ఈ 3 శ్లోకాలు ఇక్కడ మనం చూసినట్లయితే భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తులు ఎక్కడి నుండి వచ్చినాయి? వేదాంతం. వేదాలలో భాగమే కదా ఉపనిషత్తులు. వేదాలలో భాగమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి అంటే భగవద్గీత కూడా వేదాల నుండి వచ్చినటువంటిదే కదా. అలాంటి భగవద్గీత ఏమంటుంది అంటే ఈ రోజున యామిమాం పుష్పితాం వాచాం ప్రవదంత్యవ్విపచ్చితః వేదవాతరతః పార్థ నాన్యదస్తీతి వాదినా. వేదవాతరత, మేము వేద పండితులము అని చెప్తారట. ఏది? మిమ్మల్ని బహుశాఖ అనంతాచ్చ అనేక రకాలైనటువంటి పూజలు నోములని ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు దాకా చేశారే, ఇవన్నీ కూడా మరి మనకు పెద్దవాళ్ళు ఇచ్చినవే కదండి అని అడుగుతారు మీరు ఎప్పుడైనా సరే. ఆ ఏకైక పరమాత్మను మీరు ఆరాధించండి, ఆయన్నే పట్టుకుని ఉండండి, ఆ దృష్టితో ఉండండి అని చెప్తే మరి ఇప్పుడు వరకు ఇవన్నీ కూడా మనకు పెద్దవాళ్ళే అందించారు కదండి అంటారు. పెద్దవాళ్ళే అందించారు. పైపచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదవాతరత అంటారు. ఆ వేదాల నుండే వచ్చినవాటి ఇవన్నీ కూడాను. వేదాల నుండే వచ్చినాయి. వేదాలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే మీకు ఇవన్నీ కూడా చెప్పారు అంటున్నారు. వాళ్ళంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు. వాళ్ళ దగ్గర విన్నవి తర్వాత వాళ్ళకు వీళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు అందరూ కూడా దానిలోనే పూర్తిగా మునిగిపోవటం అనేది జరిగింది కదా. ఏమని చెప్తారట? యామిమాం పుష్పితాం వాచాం ప్రవదంత్యవిపచ్చిత. అవిపచ్చిత అంటే వివేకం లేనటువంటి వాళ్ళు. వేదాలు మనకు 4 భాగాలు అనేది మనం చెప్పుకున్నాం. సంహితాలు, బ్రాహ్మణాలు, అలాగే అరణ్యకాలు, ఉపనిషత్తులు. సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ మొదటివి 3 కూడా నిజానికి ఇదంతా కూడా కర్మకాండ. ఈ కర్మకాండలో కూడా బ్రాహ్మణాలు అనేటటువంటివి కర్మకాండ కిందకు వస్తాయి. ముందు భాగం సంహితాలు అనేటటువంటివి అదంతా కూడా మంత్రాలు, రకరకాలైనటువంటి దేవతలకు సంబంధమైనటువంటి మంత్రాలతో కూడి ఉంది. అదంతా కూడా బ్రాహ్మణాలు అనేటటువంటివి కేవలము కర్మకాండతో కూడి ఉన్నటువంటివి. అలాగే అరణ్యకాలు అనేటటువంటివి ఉపాసనాకాండకు సంబంధమైనటువంటివి. ఉపనిషత్తులు అనేటటువంటివి జ్ఞానకాండకు సంబంధమైనటువంటివి. భగవద్గీత ఇక్కడ ఏమంటుందంటే దేన్ని విమర్శిస్తుంది అంటే వేదాంతాన్ని కాదు విమర్శిస్తున్నటువంటిది. వేద పూర్వము ఏదైతే ఉందో దాన్ని విమర్శించటం అన్నది కాదు. మీరు అక్కడ కూరుకుపోయారు అని చెప్తుంది. మీరు అక్కడ కూరుకుపోయారు. అది ఎందుకు అంటే ఇదిగో ఇక్కడికి చేరటానికి. వేదాంత జ్ఞానం ఏదైతే ఉందో ఈ వేదాంత జ్ఞానం అందిపుచ్చుకోవటం కోసం అక్కడ బ్రాహ్మణాలు అలాగే అరణ్యకాలు ఇవి అక్కడ మీకు చెప్పటం జరుగుతుంది. అక్కడ చెప్పేటటువంటి ఆ కర్మకాండలు ఉపాసనాకాండలు ఎందుకోసము అంటే ఇదిగో ఇక్కడకు మీరు రావటం కోసము. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అంటే ఈ వేదాంతము పూర్తిగా వదిలేసి ఇక్కడ కూరుకుపోతున్నారు. ప్రత్యేకించి ఎక్కడ కూరుకుపోతున్నారు? కర్మకాండలలో కూరుకుపోతున్నారు. ఎందుకు ఇలా కూరుకుపోతున్నారు అంటే అవిపచ్చిత, వివేకం లేకపోవటం వల్ల. ఏంటి ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు వేదాలు తెలిసినటువంటి వాళ్ళు,
వివేకం లేదు అని మనం ఎలా అనగలం? అంతవరకే వాళ్ళు అర్థం చేసుకుని అక్కడే కూరుకుపోయారు అనేది భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. అక్కడ కూరుకుపోవటం ఏదైతే ఉందో అదే సర్వస్వము అనుకునేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని విమర్శిస్తుంది భగవద్గీత. వేదాలను విమర్శించటం లేదు, గుర్తుంచుకోండి. కొంతమంది ఇక్కడ తప్పు అభిప్రాయంతో ఉన్నారు. వేదాలను కాదు విమర్శిస్తున్నది, వేదపూర్వంలో కూరుకుపోయినటువంటి వాళ్ళను విమర్శిస్తుంది. వేదపూర్వం అనేటటువంటిది వేదాంతంలోకి తీసుకువెళ్ళటానికి ఒక అర్హత నీకు కల్పించటం కోసమే అది. వీళ్ళు చెప్పే మాటలట ఎలా ఉంటాయంట, పుష్పితాం వాచాం, పుష్పాల్లాగా ఉంటాయంట, ఎంతో మధురంగా ఉంటాయట అవి. చెప్తూ 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 ఉంటారన్నమాట. వినటానికి వినసొంపుగా ఉంటాయట. వినటానికి ఎంత వినసొంపుగా ఉంటాయంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తారంటారు చూడండి, అంతగా ఉంటాయి. ఇదిగో నీవు ఈ విధంగా ఈ పూజ చేసినట్లయితే నీకు ఇదిగో ఈ విధమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి. ఇదిగో నీవు ఈ పూజ చేసినట్లయితే ఈ మృత్యువు నుంచి నువ్వు బయటపడతావు, ఈ అనారోగ్యం నుంచి నువ్వు బయటపడతావు. అలాగే నువ్వు ఈ పూజ చేసినట్లయితే, ఈ నోము నోసినట్లయితే వచ్చే జన్మలో నీకు మంచి భర్త లభిస్తాడు. ఈ నోము శ్రద్ధగా నువ్వు ఆచరించినట్లయితే స్వర్గలోకానికి నువ్వు చేరి శాశ్వతంగా అక్కడే ఉంటావు, శాశ్వత స్వర్గలోకం నీకు ప్రాప్తిస్తుంది. ఈ విధంగా చెప్తారట. ఈ రోజున మీరు చూసినట్లయితే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మీరెన్నో వింటూ ఉన్నారు. ఎంత మనోహరంగా ఉంటాయో మీకు తెలుసు. ఈ రోజున అమ్మవారి పూజ గురించి చెబుతూ ఉంటారు. అమ్మవారి సర్వస్వము అని చెబుతూ ఉంటారు. మీరు మొదలుపెట్టి అమ్మవారి పూజ చేస్తూ మీరు ఎప్పుడైనా ఒక్కసారి టీవీ చూసినట్లయితే అదే మహానుభావుడు శివుడి గురించి చెప్తూ ఉంటాడు. ఇక శివుడి కన్నా వేరే దైవము లేదు. మీరు శివ సాన్నిధ్యం పొందాలి అంటే ఇదిగో ఈ పూజ చేస్తే మీరు రేపు శివుడితో ఏకమైపోతారు. ఆ తర్వాత భజన గురించి చెప్తారు, యోగం గురించి చెప్తారు, ధ్యానం గురించి చెప్తారు. ఏ రోజు ఏది చెబుతున్నారో అది వినేవాళ్లకు ఏ విధంగా ఉంటుందంటే ఆ రోజు విన్నదే యథార్థము అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఆ రోజు ఏదైతే వింటున్నారో అదే యథార్థం. ఇదిగో ఇలా చేస్తే చాలు మన జన్మ సఫలమవుతుంది అంతే. ఇంకా అది మొదలు పెట్టాలని అనుకుంటారు, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏవో చూసుకుంటారు. ఈ లోపల ఏమవుతుందంటే ఛానల్ మారినట్లే ఇంకొకరు దాని గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ మాటలు వినసొంపుగా ఉంటాయట, మధురాతి మధురంగా ఉంటాయంట, పుష్పాలుగా ఉంటాయట. ఫలప్రదం కానిటువంటి పుష్పాలు అంటారు వీటిని. ఊరికే చూడటానికి మాత్రం పనికొస్తాయి తప్ప వీటి నుంచి ఏ విధమైనటువంటి సువాసన ఉండదు. ఇవి పూజకు కూడా నోచుకోవు అంటారు. అలాంటి కొన్ని పుష్పాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పుష్పాల్లాగా ఉంటాయంట వాళ్ళ మాటలు. యామిమాం పుష్పితాం వాచాం ప్రవదంత్యభిపచ్చితః. ఇది సరైనటువంటిది కాదు. అవివేకంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారట వీళ్ళందరూ కూడా. కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కామాత్మన, భగవద్గీత ఇక్కడ కొత్త పేరు ఒకటి తీసుకొచ్చింది మనకి. మామూలుగా నేను దేహము అనుకుంటే దేహాత్మ అంటారు, నేను మనస్సు అనుకుంటే
బుద్ధి ఆత్మ అనుకుంటారు. నేను జీవుడిని అనుకుంటే జీవాత్మ అనుకుంటారు. నేను చేస్తున్నాను అనుకుంటే కర్తాత్మ అనుకుంటారు. ఇవన్నీ కూడా నేను అనేది. ఇక్కడ కామాత్మన అన్న పేరు ఒకటి మనకి ఇచ్చింది. వీళ్ళు కామాత్మన అంట. వీళ్ళు కోరికలే తన స్వరూపము అన్నట్లుగా అయిపోయినటువంటి వాళ్ళు అంతే. నువ్వు ఎవర్రా బాబు అంటే నేను మనిషిని అంటాడు. లేదా కొంచెం ఏదో మతపరంగా జీవిస్తున్నవాడు ఏమంటాడు, నేను జీవుణ్ణి అంటాడు. ఇప్పుడు వీడొచ్చి ఏమంటాడట, కోరికలు కోరటము అవి తీర్చుకోవటమే నేను అంటే కామాత్మన అంటే అంతగా కోరికల మీద వీళ్ళకు దృష్టి ఏర్పరిచి నిరంతరము కూడా కోరికలు కోరుకోవటము, వాటిల్లో పూర్తిగా మునిగి తేలటము. స్వర్గపర, ఆ స్వర్గలోక భోగాలను అనుభవించాలి, ఆ సుఖశాంతులను అనుభవించాలి అనేటటువంటి ఆలోచనలు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సకల భోగాలను కూడా నేను అనుభవించాలి. అలాంటి భోగాలు అనుభవించటానికి, అలాంటి ఐశ్వర్యం పొందటానికి, అలాంటి పదవులు పొందటానికి నేను ఏం చేయాలి? ఇక్కడ ఇదిగో ఈ యజ్ఞం చేయండి, ఈ పూజ చేయండి, ఈ జపం ఆచరించండి. ఇవి చెప్పేవాళ్లకు లోటు లేదు. ఇవి చెప్పేవాళ్లకు లోటు లేదు. వీళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చెబుతూనే ఉంటారు. వీళ్ళ బుద్ధి ఏ విధంగా ఉంది? అవ్యవసాయం, నిశ్చయమైనటువంటి బుద్ధి కాదు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నట్లు? ఇప్పుడో లేకపోతే రేపో సుఖభోగాలు అనుభవించాలి అనేటటువంటిదే వీళ్ళ ఉద్దేశము తప్ప, ఈ జన్మ, ఈ మానవ జన్మ దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో కాదు వీళ్ళు ఇవన్నీ కూడా చేసేటటువంటిది. వాళ్ళు చెప్తూనే ఉంటారు, వీళ్ళు చేస్తూనే ఉంటారు, వీళ్ళకి కోరికలు పెరుగుతూనే ఉంటాయి. దానికి కావలసినటువంటిది ఏదో వాళ్ళు చేయిస్తూనే ఉంటారు, వీళ్ళు చేస్తూనే ఉంటారు, వీళ్ళ కోరికలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇవి పెరగటమే తప్ప తగ్గటం అన్నది లేనే లేదు. ఈ కోరికలు కనుక వీళ్ళకి పోయినట్లయితే ఈ చెప్పేవాళ్లకు పనే లేదు. అందుకని వాళ్ళు వీళ్ళకి కోరిక కలిగేలాగానే చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ కోరిక తీర్చుకోవటానికి ఆ పనులు చేస్తూనే ఉంటారు. ఇంకా జీవితం అంతా ఇంతే. ఈ కర్మలు జన్మలు ఇవి తప్పనే తప్పవు. జన్మ కర్మ ఫలప్రదం. ఇవన్నీ కూడా దేనికి కారణమవుతున్నాయి? జన్మలకు కారణమవుతున్నాయి. సరే, ఇక్కడ నేనేమి కోరటం లేదు, పరలోకంలో సుఖంగా ఉండటానికి అని నువ్వు అన్నావనుకో, అందుకు పుణ్యం కోసం చేస్తున్నాను. ఈ పుణ్యం పేరుతో రకరకాలైనటువంటి కర్మలు చేస్తున్నారు ఇక్కడ. సరే, నీకు పుణ్యం వస్తుంది, మంచిదే. ఖచ్చితంగా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగా నువ్వు ఆ కర్మలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది, బాగానే ఉంది. ఆ పుణ్యం వల్ల నువ్వు స్వర్గలోకానికి వెళతావు, బాగానే ఉంది. స్వర్గలోకంలో అక్కడ సకల సుఖాలను కూడా నువ్వు అనుభవిస్తావు, బాగానే ఉంది, మంచిదే. ఎన్ని రోజులు? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. నీ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిన తరువాత అక్కడి నుండి నిన్ను గట్టిగా కిందకి తోస్తారు. మరలా వచ్చి ఇక్కడ పడతావు. ఇక్కడ పడిన తర్వాత మరలా నువ్వు ఏం చేస్తావు? నీకు ఇంతకుముందున్న అలవాటు ప్రకారంగానే మరలా కోరికలు కోరుకుంటూ మరలా ఆ కోరికలు తీర్చుకోవటానికి కావలసినటువంటి కర్మలు చేస్తూ ఆ కర్మకాండలలో కూరుకుపోయి ఆ ఫలితం అనుభవించటానికి మరలా జన్మలు తీసుకుంటావు. ఇది పరిస్థితి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. తయాపహృత చేతసాం, వీళ్ళ జ్ఞానాన్ని దొంగిలించుతారట. ఎవరు దొంగిలించేది? ఇగో వీళ్ళే.
ఇలా చెప్పేవాళ్లే. వీళ్ళ వివేకం పూర్తిగా నశించిపోయేలాగా అంతగా యామిమాం పుష్పితం అలాంటి మాటలు అలా మాట్లాడుతున్నప్పుడు, బా ఇది నిజమే కదా, ఇది చేస్తే చాలు మన జన్మ ధన్యమైపోతుంది కదా, ఈ నోము మనం ఆచరించితే చాలు మన దరిద్రం వదిలిపోతుంది కదా. ఎన్నిసార్లు ఈ మాటలు విని మోసపోలేదు. వీటికి తోడు ఇప్పుడు ఇంకా పెరిగినాయి. అసలు నీ పేరు మార్పు చేసుకుంటే చాలు నీ దరిద్రం వదిలిపోతుంది. నీ ఇంట్లో ఈ మార్పులు చేసుకుంటే చాలు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు. దాన్ని తీసి ఇక్కడ పెట్టు, దీన్ని తీసి ఇక్కడ పెట్టు. శాస్త్రాన్ని నేను తప్పు పట్టడం లేదు. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్లను భగవద్గీత విమర్శిస్తుంది, గుర్తుంచుకోండి. వేదాలను విమర్శించటం లేదు భగవద్గీత. వేదాలలో ఉన్నటువంటి కర్మకాండ ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఈరోజు ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్లను విమర్శిస్తుంది భగవద్గీత. జ్యోతిష్య శాస్త్రాన్ని నేను విమర్శించటం లేదు, వాస్తు శాస్త్రాన్ని నేనేమీ అనటం లేదు, గుర్తుంచుకోండి. వాటిని అడ్డం పెట్టుకుని ఎవరైతే ప్రజల్ని దోసుకుంటున్నారో, ప్రజలను దుఃఖం పాలు చేస్తున్నారో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతుంది, గుర్తుంచుకోండి. ఆ శాస్త్రాలు కూడా మహర్షులు చెప్పినటువంటివే. వేదాలు కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? అపౌరుషేయాలు మనకు. ఆ తర్వాత వేదవ్యాస మహర్షుల వారే కదా మనకు ఈ వేదాలను అందించినటువంటిది. దానిలో తప్పెందుకు ఉంటుంది? శాస్త్రంలో ఎప్పుడు కూడా తప్పుండదు, గుర్తుంచుకోండి. అది ఏ శాస్త్రమైనప్పటికీ కూడా మనకు మన పూర్వీకులు అందించినటువంటి శాస్త్రాలు అన్నీ కూడా మంచివే. దేనిలోనూ కూడా తప్పు అన్నది లేదు. దాన్ని అర్థం చేసుకునే విధానంలో మనం తప్పు చేస్తున్నాం. దాన్ని ఆచరించేటటువంటి విధానం ఏదైతే ఉందో ఈ విధానం అన్నది సరైంది కాదు. ఇది ఒక వ్యాపార ధోరణితో సాగినప్పుడు ఇది అందరికీ కూడా అశాంతి కలిగిస్తుంది, అలజడి కలిగిస్తుంది, దుఃఖం పాలవుతున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకున్నటువంటి వివేకాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నారండి. తయాపహృత చేతసాం. వీళ్ళకున్న వివేకం పోయి వివేకహీనులు అవుతున్నారు వీళ్ళు కూడా. వివేకహీనులై ఇంకా కేవలము ఈ భోగ ఐశ్వర్యాల కోసమే ఈ జీవితము అనుకున్నట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఇలాంటి వాళ్లకు ఎప్పుడూ కూడా వ్యవసాయాత్మిక బుద్ధి సమాధం నా విధీయతే. వీళ్ళందరూ కూడా అవ్యవసాయాత్మిక బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు. అవ్యవసాయాత్మిక బుద్ధి అన్నమాట. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేదు వీళ్ళకు. ఒక రకంగా బుద్ధి లేని వాళ్ళు అనాలన్నమాట. బుద్ధి అన్నది మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఏది నిశ్చయం చేసుకోవాలో అది నిశ్చయం చేసుకోవటం కోసమే బుద్ధి ఇవ్వబడింది. మిగతా ఏ జంతువులకి కూడా ఈ బుద్ధి లేదు. యజ్ఞాత్వా నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో అది తెలుసుకొని ఆ బుద్ధి అలా ఉంచుకోవాలంతే. అది నిశ్చయం చేసుకోవాలి. బుద్ధి ఇచ్చింది ఎందుకోసమంటే అందుకే. ఈ బుద్ధిని సరైన రీతిలో మనం ఉపయోగించుకున్నప్పుడే ఈ జన్మ మనం సార్థకం చేసుకోగలుగుతాము. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలాంటి వాళ్ళం ఎప్పుడు కూడా సమాధౌ నా విధీయతే. వీళ్ళు నిశ్చల స్థితిని పొందలేరట. నిశ్చల స్థితి అనేటటువంటి దాన్ని పొందలేరట.
ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అలజడితోనే ఉంటుంది. రకరకాల కోరికలు, ఆ కోరికల కోసం ఏదో చేయటాలు, వీటిలోనే కూరుకుపోయి ఉంటారు. అలాగే మరలా జన్మలు, మరలా మరణాలు, జననం మరణం, జననం మరణం, మధ్యలో దుఃఖం. ఏముంది జీవితం? ఇదే చక్రంలో పడి నలుగుతూ ఉంటారు. ఇన్ని రకాలుగా బహుశాఖ హనంతాచ్చ, ఇన్ని శాఖోపశాఖలుగా, ఇన్ని ఆలోచనలతో, ఇన్ని రకాలైనటువంటి కోరికలతో, ఆ కోరికలు తీర్చుకోవటానికి రకరకాలైనటువంటి క్రియాకలాపాలతో ఉన్నటువంటి వాళ్ళ బుద్ధి ఎప్పుడూ కూడా సమాధిలో ఎప్పుడు కూడా స్థితమవుదండి. అంటే ఎప్పుడు కూడా నిశ్చల స్థితి పొందదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. చాలా అద్భుతమైనటువంటి విషయం. సత్సంగత్వే నిస్సంగత్వం. ఇప్పుడు ఏ సాంగత్యంతో నువ్వు ఉన్నావు అన్నది ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఏ సంగతులు నువ్వు వింటున్నావు, ఎలాంటి సంగతులు నువ్వు వింటున్నావు, ఎవరి సాంగత్యం నీకు ఉంది, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఏ పుస్తకాలు నువ్వు చదువుతున్నావు, అవన్నీ కూడా నీవు వినేవి కానీ, చూసేవి కానీ, అలాగే చదివేవి కానీ, అలాగే నీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటివి కానీ, ఇవన్నీ కూడా ఎలాంటివి నీవు వింటున్నావు? నిశ్చల తత్వంలోకి నిన్ను తీసుకెళ్ళేటటువంటివా, లేక బహుశాఖ అనంతాచ్చ బుద్ధయో అవ్యవసాయినం, అలాంటి దానిలోకి తీసుకువెళ్ళేటటువంటివా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. భగవద్గీత వింటున్నాము అని చెప్తూ ఉంటారు. మధ్య మధ్యలో అవి కూడా బాగానే ఉన్నాయండి అని చెబుతూ ఉంటారు. ఏవి కూడా బాగానే ఉన్నాయి? ఇది బాగా ఉన్నప్పుడు, నీకు అర్థం అవుతున్నప్పుడు నువ్వు ఆచరణలో పెట్టుకోవాలి కదా. ఇంకొక దాంతో అసలు నీకేం అవసరం వస్తుంది? ఇంకొకటి చదవాల్సిన అవసరమో వినాల్సిన అవసరమో నీకు లేదు కదా. ఈ రోజున అనేక రకాలైనటువంటి ధ్యానాలు, యోగాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత పేరుతోనూ భక్తి పేరుతోనే నడుస్తూనే ఉంటాయి. మన చుట్టూతా అనేక రకాలైనటువంటి గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజున నీవు ఇక్కడ చేయాల్సింది ఏమిటి? నిజానికి వాటన్నిటిలోనూ కూరుకుపోయినటువంటి నీ మనస్సును ఒక దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? భగవద్గీతలోకి తీసుకురావాలి. భగవద్గీతే నాకు సర్వస్వము అంతే. భగవద్గీతే నాకు సర్వస్వం అంతే. భగవంతుడు నాకు చెప్తున్నారు, నా తండ్రి నాకు చెప్తున్నారు అనేటటువంటి ఒక నిశ్చయం నువ్వు ఏర్పరచుకోవాలి. ఏం చెప్తున్నారు నీ తండ్రి నీకు? నీవు ఆత్మస్వరూపము అని చెప్తున్నారు. నువ్వు ఆత్మస్వరూపంగా నిన్ను తెలుసుకున్న తర్వాత ఎంతవరకు నువ్వు నేను ఆత్మస్వరూపంగా నేను ఎలా ఉన్నాను అని నువ్వెంత తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు? ఇది వదిలిపెట్టి మళ్ళీ అదేదో తెలుసుకుంటాను, ఇదేదో చేస్తాను, అక్కడ వాళ్ళేదో కుండలిని యోగం అని చెప్పారు, ఇక్కడ వీళ్ళేదో సమాధి యోగం అని చెప్పారు, ఇక్కడ ఇంకొకళ్ళేదో ఇంకోటని చెప్పారు. ఈ విధంగా మనసు పరిపరివిధాలుగా పోతూ ఉంటుంది. దానికి అలవాటే. ఆ అలవాట్లోనే ఉంచితే ఇక్కడ మీరు లోతుగా ఏది అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోలేరు. ఏ దృష్టి స్థిరపరచుకొని నిశ్చలమైనటువంటి ఆ బుద్ధి ఎప్పుడు కూడా ఆత్మిక బుద్ధి, ఆత్మబుద్ధి అలా స్థిరంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయనప్పుడు ఈ దుఃఖం అనేది తప్పదు, ఈ జనన మరణ చక్రం అనేది తప్పదు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనకు ఏ సాంగత్యం మనకుంది? సత్సంగత్వే నిస్సంగత్వం.
నిస్సంగత్వం రావాలట. వేటితోనూ కూడా మనకు సంగత్వం లేకుండా ఉండాలి. కేవలము శాస్త్రం, ప్రామాణికమైనటువంటి శాస్త్రం, ఈ సాంగత్యం అన్నది మనకు ముఖ్యం. ఈ విషయమే మనకు ముఖ్యం తప్ప మరే విషయము కూడా మనకు ముఖ్యం కాదు. ఒక లక్ష్యం ఉండాలంతే. ఆ లక్ష్యం ఎప్పుడూ కూడా మన మనసులో కదలాడుతూ ఉండాలంతే. ఏది లక్ష్యం? ఈ జన్మ సార్థకం చేసుకోవాలి, మరలా జన్మ లేకుండా చేసుకోవాలి. అందుకు ఇప్పుడు ఇక్కడే ఆ ముక్తావస్థ, జీవన్ముక్తావస్థ ఏదైతే ఉందో, ఆ మాధుర్యం ఏదైతే ఉందో, ఆ మాధుర్యం ఆస్వాదించాలి. ఆ ముక్తావస్థ, నేను ఇప్పటికే ముక్తుడిని అని తెలుసుకోవాలి. నేను ఇప్పటికే ముక్తుడినై ఉన్నాను అనేది తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకోవాలి. నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహం ఎందుకు ఏర్పడింది? ఎందుకు అజ్ఞానంలో కూరుకుపోతున్నావు? శ్రీమద్ భగవద్గీత నీకు చెప్పింది ఏమని చెప్పింది? బ్రహ్మసత్యం జగన్మిథ్య. నీవు ఆత్మస్వరూపానివి, ఆత్మసత్యం జగన్మిథ్య. నీవు ఆత్మస్వరూపానివి, నీవు నిత్యుడవు, శాశ్వతుడవు అని చెప్పింది భగవద్గీత. ఇంకా మరి దేంతోనూ కూడా సంగమం లేనటువంటి ముక్త స్వరూపమే నీవు అని భగవద్గీత చెప్పటం జరిగింది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మోహంలో పడిపోతున్నావు? ఇదిగో వీటితో సంగమిస్తున్నావు. బహుశాఖ అనంతాచ, అనేక విషయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు, భక్తిపరమైనటువంటి విషయాలు అనేకం ఉన్నాయి నీ చుట్టూత. ఉండి భక్తి పేరుతోనే నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను అనుకుంటూ వాటితో సంగమిస్తున్నావు. ఇక బయట విషయాలు ఎన్నో ఉన్నాయి. నీ జీవితానికి సంబంధమైనటువంటి ఎన్నో విషయాలతో సంగమిస్తున్నావు. వాటికి తోడు ఇవి కూడా అన్నమాట. వీటన్నిటిలోనూ కూరుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే నీ బుద్ధి పరివిధాలుగా ఉంటుంది. ఇవన్నీ కూడా నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మారేటటువంటివి. ఇవన్నీ కూడా గమ్యం లేనటువంటివి. ఈ జనన మరణ చక్రం అనేది సాగుతూ ఉంటుంది నిజానికి. దానివల్ల ఏమవుతుంది? మోహంలో కూరుకుపోతున్నావు. ఈ కోరికల్లోనే, కోరికలు తీర్చుకోవటంలోనే, ఈ మోహంలో, ఈ అజ్ఞానంలో నువ్వు కూరుకుపోతున్నావు. ఈ మోహం అనేది పోగొట్టుకోవాలి. వీటి పట్ల, ఈ కోరికలు తీర్చుకోవటం అనేటటువంటి దానికి పట్ల ఉన్నటువంటి మోహం ఏదైతే ఉందో, ఈ మోహాన్ని, ఈ అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. ఇవి కాదు మనం చేయాల్సినటువంటిది, మనంగా ఉండటమే అనేది గట్టిగా బుద్ధిలో స్థిరపరచుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు నిర్మోహత్వే నిశ్చలతత్వం. అప్పుడు నువ్వు నిశ్చలంగా ఉంటావు. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. అప్పుడు నీకు నిశ్చలత్వం అనేటటువంటిది వస్తుంది. అక్కడ ఏ వికల్పాలు లేవన్నమాట. కేవలము నీ దృష్టి ఒకే ఒక్క దాని మీద లగ్నమైతే అదే నిర్వికల్పము. ఇలా ముక్కలు చెక్కలుగా ఇన్ని రకాలుగా మారుతూ ఉంటే సవికల్పము. నువ్వు చేసేటటువంటి ఇప్పుడు పూజలన్నీ కూడా సంకల్పం చెప్పుకోండి అనే దాంతో మొదలవుతాయి. ఏమిటి సంకల్పం? ఒక కోరికే. ఈ కోరికతో ఈ పూజ చేస్తున్నావు. మరి ఆ కోరిక తీరటానికి అదిగో ఆ పూజ చేయాలి. ఈ కోరికతో ఇదిగో ఈ వ్రతము, ఆ కోరికతో ఆ నోము, వీటిల్లో కూరుకుపోయి ఉన్నారు. మళ్ళీ మధ్యలో మన ఆరోగ్యం ఒకటి ఉంది. ఈ ఆరోగ్యం కోసం అని చెప్పేసి ఈ యోగము, ఈ ధ్యానము, ఇవి రకరకాలైనటువంటివి మళ్ళీ ఎన్నో ఉన్నాయి మన చుట్టూతాను. ఇవేవి కూడా మన దుఃఖానికి పరిష్కారాన్ని చూపించవు. ఇవేవి కూడా మన దుఃఖానికి పరిష్కారాన్ని చూపించవు. మత జీవితం అనేది ఒకటి ఉంది.
తప్పకుండా మనకు మహాత్ములు అందించారు. అక్కడ నువ్వు ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏ బుద్ధితో చెయ్యాలో, ఏ బుద్ధితో నువ్వు అక్కడ ఆ కర్మకాండ ఏదైతే ఉందో, ఆ ఉపాసనాకాండ ఏదైతే ఉందో, ఆ కర్మకాండను, ఆ ఉపాసనాకాండను ఆ బుద్ధితో నువ్వు చేస్తూ ఉన్నట్లయితే, ఎందుకు చేయటం అవన్నీ కూడా నీ లక్ష్యమైనటువంటి జ్ఞానకాండలోకి నువ్వు వెళ్ళటం కోసమే. జ్ఞానకాండ అనేటటువంటి ఆ మెట్టు మీదకు వెళ్ళటానికి కావలసినటువంటి యోగ్యత నీకు ఈ కర్మకాండ, ఈ ఉపాసనాకాండ నీకు కల్పించాలి. ఆ విధంగా నీకు ఈ కర్మకాండ, నువ్వు ఇప్పటిక్కడ ఏ పూజ చేసినప్పటికీ కూడా, ఏ ఉపాసన చేసినప్పటికీ కూడా, ఎందుకోసము అంటే కోరికల కోసం కాదు. ఇదిగో ఈ జ్ఞానం అనేటటువంటి, ఆధ్యాత్మికత అనేటటువంటి ఈ మెట్టు మీదకి వెళ్ళటానికి ఒక యోగ్యత ఏర్పరచుకోవటం కోసమే. ఇది మత జీవితం. ఈ మత జీవితంలో నువ్వు ఆ దృష్టి పెట్టుకొని, మిగతా ఏ కోరికలు కూడా కాకుండా ఆ దృష్టి ఏర్పరచుకొని, ఏ కోరికలు లేకుండా కేవలము నిష్కామ కర్మ ఏదైతే ఉందో, ఆ నిష్కామ కర్మ శాస్త్రం ఏ విధంగా నిన్ను చేయమంటుందో ఆ విధంగా నువ్వు ఆచరించినట్లయితే నీకు ఒక యోగ్యత వస్తుంది, ఒక అర్హత వస్తుంది. ఏ అర్హత వస్తుంది? ఆధ్యాత్మికత అనేటటువంటి మెట్టు మీద నిలబడటానికి కావలసినటువంటి యోగ్యత, అర్హత వస్తుంది. అందుకోసం మనకు వేదాలలో ఆ కర్మకాండలు, ఉపాసనాకాండ అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అది మర్చిపోయి అక్కడ కూరుకుపోయినట్లయితే ఎప్పుడూ కూడా నీకు ఈ రెండో మెట్టు మీదకి వెళ్ళటానికి కావలసినటువంటి ఆ యోగ్యత రానే రాదు. ఆ యోగ్యత నీకు రానే రాదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నిరంతరము కూడా ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. అప్పుడు నీ మనసు నిశ్చలమవుతుందన్నమాట. నిశ్చల తత్వే జీవన్ముక్తి. అదే జీవన్ముక్తి అనబడుతుంది. ఇది మనకు ఇక్కడ శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. దీన్ని అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకుని అలాంటి నిశ్చల స్థితి నా స్వరూపమే అని మీరందరూ కూడా తెలుసుకోవాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోక